నేడు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కుప్పంలో పర్యటించనున్నారు. కడవల్లి రిజర్వ్డ్ రెసిడెన్స్ కు రోడ్డు మార్గంలో చేరుకోనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు శ్రీ ప్రసన్న తిరుపతి గంగమాంబ ఆలయాన్ని సందర్శించనున్నారు. అమ్మవారికి సీఎం చంద్రబాబు దంపతులు పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. ఆ తర్వాత బెంగళూరుకు సీఎం వెళ్లనున్నారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఇంటర్నేషనల్ సెంటర్ లో నిర్వహించే కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు సీఎం. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గోపినాథ్ అందిస్తారు. గోపినాథ్, కాసేపట్లో చిత్తూరు జిల్లా కుప్పానికి ముఖ్యమంత్రి చంద్రబాబు చేరుకోబోతున్నారు. అంటే షెడ్యూల్ ప్రకారం నిన్న సాయంత్రం రావాలనుకున్నప్పటికీ కూడా వాతావరణం అనుకూలించే కారణంగా ఇక్కడికి చేరుకోలేకపోయారు. అందువల్ల మరి కాసేపట్లో కరెక్ట్ గా 10 గంటలకి కుప్పానికి చేరుకుంటారు. సొంత నియోజకవర్గం, సొంత ప్రాంతం కావడంతో ఇక్కడికి వచ్చి ఇక్కడ ఎందుకంటే గత కొద్ది రోజుల నుంచి కూడా అమ్మవారి గంగమ్మ తల్లి అమ్మవారి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ప్రతి సంవత్సరం కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు దంపతులు ఇక్కడ అమ్మవారికి పట్టు వస్త్రాలు, అంటే అధికారంలో ఉన్నా లేకపోయినా పట్టు వస్త్రాలు ఇక్కడికి వచ్చి సమర్పించడం ఆనవాయితీ. ఏళ్ల పాటు కూడా రాజకీయంగా ఆయనకి ముందుకు తీసుకెళ్లడానికి అమ్మవారి ఆశీస్సులే ఉన్నాయని ప్రధానంగా ఆ కుటుంబం అంటే భావిస్తూ ఉంటుంది. అందువల్లనే ఈ సంవత్సరం కూడా గత కొద్ది రోజుల నుంచి కూడా అమ్మవారి ఈ గంగమ్మ జాతర మహోత్సవాలు జరుగుతున్నాయి. 3 రాష్ట్రాల నుంచి కూడా పెద్ద సంఖ్య ప్రజలు వచ్చి, భక్తులు వచ్చి పెద్ద సంఖ్యలో పొంగుళ్ళు పెట్టుకుని అంటే ప్రత్యేకంగా పూజలు చేసుకుంటున్నారు. అందువల్ల ఇక్కడికి వచ్చి ఆ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. అందువల్లనే 10 గంటలకు ఇక్కడికి చేరుకుంటారు. దాని తర్వాత నేరుగా ఇంటికి వెళ్లి, సొంత ఇంటికి వెళ్లి, ఈ మధ్యలోనే హౌస్ కూడా నిర్మించుకోవడం జరిగింది. అయితే ఇంటికి వెళ్లి దాని తర్వాత 12 గంటల సమయంలో అమ్మవారికి పట్టు వస్త్రాల కార్యక్రమం నిర్వహిస్తారు. అందువల్ల అధికారులు అదేవిధంగానే తెలుగుదేశం పార్టీకి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఇప్పటికే కూడా భారీ ఏర్పాట్లు చేయడం జరిగింది. అమ్మవారి ఆలయం వద్ద ఎటువంటి ఇబ్బందులు లేకుండా, ఎటువంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా పోలీసులు, చిత్తూరు పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకున్నారు. అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన తర్వాత ఆయన బెంగళూరుకు వెళ్తారు. బెంగళూరులో కూడా కొన్ని ప్రైవేట్ కార్యక్రమాలు ఉన్నాయి, వాటన్నిటిలో కూడా ఆయన పాల్గొంటారు. అదేవిధంగానే ఏదైతే ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఇంటర్నేషనల్ సెంటర్ లో ఆయన పాల్గొనబోతున్నారు. సో ఒకరోజు పర్యటనలో ఉన్న నేపథ్యంలో చిత్తూరు జిల్లాకు సంబంధించి అధికార యంత్రాంగంతో పాటు తెలుగుదేశం పార్టీ శ్రేణులు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేయడం జరిగింది. అయితే మరి కాసేపట్లో మాత్రం కుప్పానికి సీఎం చేరుకోబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ గోపినాథ్.